వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యే సుధా కార్యకర్తలతో కలిసి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ బాండ్లను దహనం చేశారు. మోసపూరిత ప్రకటనలతో మాయ చేసిన కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదనంటూ చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. వాటంతా కూడా ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోవడం అనేది ఆయన చేసేటువంటి ఒక కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈ రెండేళ్లలో కూడా అలా రైతులకు కానీ విద్యార్థులకు కానీ వ్యవసాయదారులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆయన మోసం చేశారు. వెన్నుపోటు పొడిచి మామగారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నప్పటి నుంచి కూడా దొరికిన ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఎలక్షన్ లో కూడా ప్రజలకు అడిగిగానే హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పోవడం వాళ్ళ పార్టీ నైజం. ఈ రోజు ఇంటింటికి ప్రతి మహిళకు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళలకు ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 ఇస్తామన్నారు. ఆ హామీకి వెన్నుపోటు పొడిచారు. ఆ విధంగా మహిళలకు వెన్నుపోటు పొడిచారు. తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. ఆ విధంగా నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. రైతులకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం, మహిళలను అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం, యువకులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం, నిరుద్యోగ యువతను మోసం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.